Hi students, welcome back to my YouTube channel. This is Dr. Nagaraj B. Today I discuss the topic about the practical. Remaining one of the practical topic is Scolopendra Shetapadi. So దీన్ని మనం శతపాది అంటాం. శతపాది లేదా వాడుక భాషలో జెర్రీ అని పిలుస్తాం. సో ఇదే జెర్రీ. చూడండి నియర్ బై. సో ఇక్కడ ఖండితాలుగా విభక్తమైనటువంటిది. ఇది చూడడానికి సుమారుగా మన గృహ ప్రాంతాలలో కనబడేటువంటి జీవి. దీన్ని శతపాది అంటాం. సన్నగా పొడవుగా ఉంటుంది. ఇది శతపాది. చిన్న చిన్న పాదాలని పూర్వాంతంలో మనకు రెండు స్పర్శ శృంగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే చూసుకున్నట్టయితే సో ఇది రాళ్ల కింద పగుళ్ళ మధ్యలో చెట్ల తొర్రలలో నివసించే క్రిమిదేహి. సో ఇన్సెక్ట్ లైక్ స్ట్రక్చర్, క్రిమిదేహ నిర్మాణం కలిగినటువంటిది. దీన్ని సుమారుగా ఇది 21 ఖండితాలుగా కలిగి ఉంటుంది. 21 సెగ్మెంట్స్. దీనిలో దేహము తల మరియు మొండెము. సో తల మరియు మొండెము అనేటువంటి భాగాలుగా రెండు భాగాలుగా విభక్తమై ఉంటుంది. సాధారణంగా ఇది మాంసాహారి, కార్నివోరస్. నెక్స్ట్ ఇది అనేక ఖండితాలుగా విభజించబడి చివరి ఖండితము పాయు ఖండితం అంటాం. సో ఇవి పాయుకి రెండు ఒక జత పాయుకేశాలను కలిగి ఉంటుంది. తర్వాత పార్శ్వతలంలో దీని యొక్క పార్శ్వతలాల్లో శ్వాసరంధ్రాలను కలిగి ఉంటుంది. ప్రతి ఖండితానికి ఇరువైపులా ఒక జత కాళ్ళను కలిగి ఉంటుంది. తర్వాత ఇది మానవునికి హాని కలిగిస్తుంది, కానీ అంత ప్రమాదకరమైనటువంటిది కాదు. దీని విషయం అంత ప్రమాదకరమైనటువంటిది కాకుండా ఉంటుంది. దీని యొక్క వర్గీకరణ తీసుకున్నట్టయితే ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవి ఇది. దీని యొక్క విభాగం వచ్చేసి కైలోపోడా. దీని క్రమం వచ్చేసి స్కోలోపెండ్రోమార్ఫా. సో ఇది సాధారణంగా దీని యొక్క లక్షణము. దీని యొక్క సాధారణంగా లక్షణం అనేటువంటిది దీనిలో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ కంటిన్యూషన్లో స్టార్ ఫిష్. దీన్ని మనము స్టార్ ఫిష్ ఆస్టీరియస్ రూబెన్స్ అంటాం. సో ఇదే మనకు స్టార్ ఫిష్. చూడండి, సో దగ్గరగా మనకు కనిపిస్తుంది. ఆస్టీరియస్ చూడడానికి 5 భుజాలను కలిగి దగ్గరగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 5 బాహువులు, 1 2 3 4 5. సో ఇది ముఖతలము, ఇది ప్రతిముఖతలము. మధ్యస్థంగా నోరు కూడా కలిగి ఉంది. భుజాలు 5, మధ్యస్థంగా పత్రాల వంటి నాలికా పాదాలు, మొప్పలు ఇవి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే స్టార్ ఫిష్. దీని యొక్క లక్షణాలు, వర్గీకరణ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది ఎకైనోడెర్మేటా వర్గానికి చెందినటువంటి జీవి. దీని యొక్క విభాగం వచ్చేసి ఆస్టరాయిడియా ఆస్ట్రాయిడియా విభాగానికి చెందినటువంటిది. ఇది దీని యొక్క క్రమం ఫాస్టిఫులేటా. సో ఇది దీని యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలిస్తే ఇది సముద్ర తీర ప్రాంతాలలో నివసించేటువంటి జీవి. ఇది పంచముఖ వలయ సౌష్ఠవం గల నక్షత్రాకార నిర్మాణపు జీవి. సో ఇది నక్షత్రాకారం వలె పంచముఖ 1 2 3 4 5 పంచముఖ భుజాలు కలిగినటువంటి నక్షత్రాకార సౌష్ఠవిత జీవి. సో ఇది కిరణ వలయ పద్ధతిలో 5 భుజాలను కలిగి ఉంటుంది. దీనిలో ముఖతలము మరియు ప్రతిముఖము, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. సో ముఖతలము, ప్రతిముఖతలం అని చెప్పి 2 తలాలు ఉంటాయి. సో ముఖతలంలో నోరును కలిగి ఉంటుంది. తర్వాత ఇది దేహంపై సన్నగా ఉన్నటువంటి మొప్పలు ఇవి పత్రాల వలె అమరి ఉంటాయి. చూడండి, లైట్గా మధ్యస్థంగా మొప్పలు ఇవి పత్రాల వలె అమరి ఉంటాయి. సో ఇది సాధారణంగా జలప్రసన్న వ్యవస్థ. సో అంబులేక్రల్ వ్యవస్థ అంటాం. ప్రత్యేకమైనటువంటి లక్షణం, ఇది అంబులేక్రల్ వ్యవస్థను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక సాధారణంగా ఇది ఏకలింగ జీవి. బాహ్య ఫలదీకరణ, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్, పరోక్ష పిండాభివృద్ధికి సహకరిస్తుంది. దీని జీవిత చరిత్రలో బైపెన్నేరియా మరియు బ్రాకియోలేరియా లార్వాలు ఉంటాయి. ఇవి థియరీలో కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. ఇంపార్టెంట్. బైపెన్నేరియా మరియు బ్రాకియోలేరియా లార్వాలను కలిగినటువంటి జీవి సముద్ర నక్షత్రం, హెస్టీరియస్. నెక్స్ట్
దీనిలో సాధారణంగా దీని గుర్తింపు లక్షణాలు వచ్చేసి 5 భుజాలను కలిగినటువంటి లక్షణము, అంటే నక్షత్రాకారంగా ఉన్నటువంటి స్ట్రక్చర్. తర్వాత నాలికా పాదాలను కలిగినటువంటి జీవులు. సో ఇవి నాలికా పాదాలను కలిగినటువంటి జీవులు. నెక్స్ట్ ఇవి ముఖతలంలో నోటి ప్రాంతము నోరును కలిగినటువంటి జీవిగా దీన్ని మనం సింపుల్ కాదని అబ్జర్వ్ చేసేటువంటి పాయింట్స్. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్